Hello, friends. Very good morning. Happy Wednesday to all of you. ఇవాల్టి ఎడిటోరియల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఇండియా హోస్ట్ చేసింది దానికి సంబంధించినది. బిఫోర్ వి గెట్ ఇంటు ఇట్, లెట్స్ లుక్ ఎట్ దిస్ మంత్స్ ఆఫర్స్ అండ్ ఫీ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కోర్సెస్. సో పే అటెన్షన్ హియర్. నన్ను మళ్ళీ లైవ్ క్లాసుల్లో అందరూ అడుగుతున్నారు. సో చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొన్ని మార్పులు జరిగాయి ఈ మంత్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మీరు 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు, 5 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు, లేదా అప్ ఫ్రంట్ డైరెక్ట్గా పే చేయొచ్చు. 10 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే ఇంటూ 5,000, అంటే మంత్కి 5,000 చొప్పున మీరు పే చేసి జాయిన్ కావచ్చు. 5 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి అనుకుంటే ఇంటూ 9,000. ఒకేసారి పే చేస్తే, అంటే ఒకే ఇన్స్టాల్మెంట్లో, యూ కెన్ సే సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తే 40,000. అంటే మీరు ఒకేసారి పే చేస్తే 40,000కి మనం ఆఫర్ చేసినట్టు. సో యూ కెన్ కంపేర్ అక్రాస్ ద కంట్రీ. ఈజ్ దేర్ ఎనీవన్ హూ ఈజ్ ఆఫరింగ్ యూపీఎస్సీ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అట్ 40,000? ఇది మీరు చెక్ చేసుకోవాలి. 40,000కి మనం ఆఫర్ చేస్తున్నాం లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో, సింగిల్ ఇన్స్టాల్మెంట్ అయితే. మీకు 5 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలంటే 5 ఇంటూ 9,000 అవుతుంది. 10 ఇన్స్టాల్మెంట్ అంటే 45,000 అవుతుంది. సో 5,000 ఎక్స్ట్రా పడుతుంది. 10 ఇంటూ 5,000 వేసుకుంటే 50,000 అవుతుంది. అండ్ 5,000 ఎక్స్ట్రా అవుతుంది. యూ కెన్ చూస్ బిట్వీన్ దీస్ ఆప్షన్స్. ఈ మూడింట్లో ఏది కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫర్ బిగినర్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే ఏంటి అని అడిగితే, చూడండి, సివిల్స్ కోసం మీకు ఎక్సెప్ట్ ఆప్షనల్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఆప్షనల్. ఆప్షనల్ తప్పితే మిగిలినన్ని ఇందులో కవర్ అవుతాయి. విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, live as well as recorded classes, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రతిరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అండ్ ఇందులోనే కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయాయి. సో యూ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూపీఎస్సీ ఎక్సెప్ట్ ఆప్షనల్. ఆప్షనల్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా మన దగ్గర వచ్చే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్లస్ గ్రూప్ 1 ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. ఏపీ తెలంగాణ గ్రూప్ 1 కూడా ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాంప్లిమెంటరీ. These courses are given complimentary. Plus CSAT is given free. Plus bank, SSC, CGL, రైల్వే ఈజ్ గివెన్ ఫ్రీ. ఈ మూడు కూడా కాంప్లిమెంటరీగా మీకు వస్తాయి. ఇవి ఎలాగో మేము ఆఫర్ చేస్తున్నాం. వీఆర్ గివింగ్ ఫ్రీ యాక్సెస్ టు ఆల్ దీస్ కోర్సెస్ ఆల్సో. అండ్ ఆల్ దిస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దిస్ is something no one else is giving and we are giving. Okay, you can go either in installment mode or you can go in direct one-time payment. You can choose between them. Sir, what about optional అని అడగొచ్చు మీరు. ఆప్షనల్ కూడా కావాలి అనుకుంటే యూ హ్యావ్ 2 ఆప్షన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆంథ్రోపాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను టీచ్ చేస్తున్నాను, ఆంథ్రోపాలజీ సాయిరామ్ సార్ చెప్తున్నారు. ఏది తీసుకున్నా మీకు 20,000 రూపీస్ ఫీజు. ఇది మీరు 4 ఇంటూ 5,000 చొప్పున పే చేయొచ్చు. ఒకేసారి పే చేస్తారు అంటే యూ కెన్ పే 18,000 అప్ ఫ్రంట్. అప్ ఫ్రంట్ పేమెంట్ అయితే 18, ఇన్స్టాల్మెంట్స్లో అయితే 4 ఇంటూ 5,000. సో దిస్ ఈజ్ ది ఫీ స్ట్రక్చర్ ఫర్ ఆప్షనల్. ఇఫ్ యూ టేక్ బోత్ యూపీఎస్సీ ప్లస్ ఆప్షనల్, రెండు కలిపి తీసుకుంటే, ఎనీ ఆఫ్ ద ఆప్షనల్, పబ్యాడ్ కానీ అంతలో కానీ తీసుకుంటే, అగైన్ 3 కైండ్స్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మీకు మామూలుగా యూపీఎస్సీ 50, ఇది 20, కలిపితే 70 అవుతుంది. సో 10 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు ఇంటూ 7,000. మీరు 10 కాకుండా 5 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి అనుకుంటే ఇంటూ 12,000, యూ గెట్ 10,000 డిస్కౌంట్ హియర్. మీకు 60,000కే మీరు జాయిన్ కావచ్చు. మొత్తం ఒకేసారి కట్టేస్తాము అనుకుంటే, ఒకే ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారంటే 55,000కి యూ కెన్ గెట్ బోత్ యూపీఎస్సీ ప్లస్ ఆప్షనల్. సింగిల్ ఇన్స్టాల్మెంట్ అయితే 55. అంటే 55కి మీకు సివిల్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. సో దిస్ ఈజ్ ఇండియాస్ లోయెస్ట్ ఫీ అండ్ కైండ్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ టీచింగ్. అందరికీ అర్థమయ్యేలాగా ఫ్రమ్ ద వెరీ బేసిక్స్, ఫండమెంటల్స్ టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. ప్రతి క్లాస్ కూడా లైవ్ ఉంటుంది, రికార్డెడ్ కూడా ఉంటుంది.
ఒకవేళ మీరు అన్ని లైవే వినాలనుకుంటే మధ్యలో జాయిన్ అవుతున్నారు అనుకోండి, అన్ని లైవ్ వినాలనుకుంటే నెక్స్ట్ సైకిల్ మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు వినొచ్చు. ఎందుకంటే లైవ్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి 365 డేస్. ఒక్క ఏమంటారు డౌట్ క్లియరెన్స్ కోసం మాత్రమే లైవ్ క్లాసెస్ పెట్టి రిమైనింగ్ టైం అంతా రికార్డెడ్ చూడండి అని కాదు. యూ గెట్ బోత్ అట్ ద సేమ్ టైం. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పిన ఫీ స్ట్రక్చర్ అంతా 15th డిసెంబర్ వరకు వ్యాలిడ్. 15 డిసెంబర్ తర్వాత ఫీ స్ట్రక్చర్ మారిపోతుంది. ఐ మైట్ టేక్ అవే ఇన్స్టాల్మెంట్స్ ఆర్ ఐ మైట్ ఇంక్రీజ్ ద ఫీ స్ట్రక్చర్. ఫీజు పెరగొచ్చు, ఎందుకంటే ఇప్పటికే లోయెస్ట్ ఫీలో ఆఫర్ చేస్తున్నాం ఇండియాలో. ఈ 40 అనేది ఈవెన్ అన్అకాడమీలో కూడా మీకు ఇప్పుడు దొరకదు. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. అండ్ మీరు ఇది చూసుకోవాలి, నో వన్ ఈజ్ కంబైనింగ్ దీస్ 3 థింగ్స్, రైట్? వీటి కోసం సెపరేట్గా ఛార్జ్ చేస్తారు. మన దగ్గర అది కూడా కలిపి మీకు ఎంత తక్కువ ఫీజుకి వస్తుంది. సో దట్స్ అబౌట్ ఇట్. So just note down this number and remember this date. 15th December లోపు మాత్రమే ఇవన్నీ ఉంటాయి. యూ కెన్ జాయిన్ ఎనీ టైం. బిఫోర్ దట్ ఇవాళ రేపు కూడా మీరు జాయిన్ అవ్వాలంటే అయిపోవచ్చు. Regional priorities. The SCO serves India's quest for geopolitical balance and regional engagement. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. 8 నేషన్స్ 8 కంట్రీస్ ఉన్నాయి దీంట్లో. ఇది ఇండియా యొక్క క్వెస్ట్ అంటే ఒక రకమైన మీకు కోరిక అని తీసుకోవచ్చు. ఓకే, మనకి కావాల్సిన సెర్చ్ కానీ కోరిక కానీ సంథింగ్ దట్ యు ఆర్ సర్చింగ్, సంథింగ్ దట్ యు ఆర్ పర్సూయింగ్ ఈజ్ కాల్డ్ క్వెస్ట్. ఏ లాంగ్ సెర్చ్ ఫర్ సంథింగ్ అన్నట్టు అనమాట. ఏది కావాలి? జియో పొలిటికల్ బ్యాలెన్స్. జియో పొలిటికల్ బ్యాలెన్స్ అనే పదం ఎందుకు వాడారు అంటే, ఇండియా ఈజ్ ట్రెడిషనల్లీ సీన్ క్లోజర్ టు ఈ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే యుఎస్ మరియు వెస్టర్న్ కంట్రీస్ ఇండియా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎస్సీఓ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీంట్లో మెంబర్స్ ఎవరు? రష్యా, చైనా మరియు ఇటువంటి కంట్రీస్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ కంట్రీస్ అన్ని ఇందులో మెంబర్స్. అంటే ఇండియా యొక్క బ్యాలెన్స్ అనేది కంప్లీట్గా వెస్టర్న్ వైపు వెళ్ళిపోకుండా ఇక్కడ వాళ్ళతో కూడా మనకి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాము అనే రకంగా ఇట్ ప్రొవైడ్స్ దట్ బ్యాలెన్స్. ఎందుకు బ్యాలెన్స్ ప్రొవైడ్ చేయాలంటే ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ నామ్, నాన్ అలైన్మెంట్ మూమెంట్. మనకి జవహర్లాల్ నెహ్రూ గారు 1960sలో, మీకు గుర్తుంటే 1950s 60s ఈ టైంలో వరల్డ్ వార్ 2కి ముందు మనకి ఎలా ఉండేది? వరల్డ్ వార్ 2 టైంలో జపాన్, జర్మనీ, ఇటలీ ఇవన్నీ ఒకవైపు పోరాటం చేశాయి. రష్యా, చైనా, యుఎస్ ఇవన్నీ యూకే ఇవన్నీ ఇంకోవైపు పోరాటం చేశాయి. యాక్సిస్ పవర్స్ అండ్ అలైడ్ నేషన్స్ అని చెప్పి అన్నారు. అయితే రష్యా, చైనా, యుఎస్ కలిపి ఉన్న ఈ టీం అనేది గెలిచింది. గెలిచిన తర్వాత ఏమైంది? అంతా పీస్ఫుల్ అయిపోతుంది అనుకునే క్రమంలో మెల్లగా మళ్ళీ ప్రపంచం 2 భాగాలుగా అంటే 2 గ్రూపులుగా విడిపోయింది. ఒకవైపు యుఎస్, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్. అప్పుడు రష్యా కాదు, సోవియట్ బ్లాక్ ఉండేది మొత్తం. సో ఈ రెండింటి మధ్య యుద్ధం అయితే జరగలేదు, కానీ వి యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ కోల్డ్ వార్. కోల్డ్ వార్ అంటే యాక్చువల్గా యుద్ధం జరగదు, కానీ డిప్లొమాటిక్గా ఒకళ్ళంటే ఒకరికి ట్రస్ట్ ఉండదు, ఒకరిని ఒకళ్ళు వ్యతిరేకంగా చూపించుకునేవాళ్ళు. అందుకే మీకు 1960s 70sలో వచ్చిన, అమెరికాలో వచ్చిన హాలీవుడ్ మూవీస్లో కానీ ఇట్లాంటి వాటిలో చూస్తే రష్యన్స్ని విలన్స్గా చూపించేవాళ్ళు. రష్యా నుంచి వచ్చే వాళ్ళే మనకి ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ చేసే వాళ్ళని చూపించేవాళ్ళు అనమాట. సో ఈ కోల్డ్ వార్ అనేది రెండింటికి జరిగింది. సో ప్రపంచ దేశాలన్నీ ఎయిదర్ ఈ గ్రూప్లో లేదా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అన్నట్టుగా ఉండేది. అప్పుడు ఇండియా చోజ్ మిడిల్ పాత్. అంటే ఇండియా ఏమనుకుందంటే, నేను ఈ గ్రూప్లోనే ఉండను, ఆ గ్రూప్లోనే ఉండను అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్, అండ్ మన ఇండియాతో పాటు ఫ్యూ అదర్ కంట్రీస్ పార్టెడ్. దే క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. అంటే ఎవరితోని మనం అలైన్ అవ్వమని. ఈవెన్ టుడే ఇండియా ట్రైస్ టు మెయింటైన్ దిస్ బ్యాలెన్స్. ఏ ఒక్కరితోని కంప్లీట్గా క్లోజ్ అయ్యి ఒకరితో భాగం అయ్యేటట్టుగా ఇండియా. ఇప్పుడు జపాన్ చూడండి, జపాన్ ఈజ్ వెరీ మచ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యుఎస్. ఇట్స్ క్రిస్టల్ క్లియర్. సో మనది అలా కాదు. సో అందరితోని బ్యాలెన్స్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలనేది ఇండియా యొక్క స్ట్రాటజీ, నాన్ అలైన్మెంట్ స్ట్రాటజీ. ఆ సెన్స్లో మీకు చెప్పారు, ద ఎస్సీఓ సర్వ్స్ ఇండియాస్ క్వెస్ట్ సెర్చ్ ఫర్ జియో పొలిటికల్ బ్యాలెన్స్. ఎందుకంటే ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్, చూడండి క్వాడ్ అన్నారు ఈ మధ్యన. క్వాడ్ అంటే ఎవరున్నారు అందులో? ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యుఎస్. చూడండి, ఆస్ట్రేలియాకి చైనాకి పడదు, జపాన్కి చైనాకి పడదు, యుఎస్కి చైనాకి పడదు. ఇలాంటి గ్రూప్లో ఇండియా మెంబర్ అయింది. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక పర్టికులర్ వాళ్ళకి బాగా క్లోజ్ అవుతున్నాం, ఒకళ్ళకి దూరం అవుతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది ఆబ్వియస్గా.
సో కొంచెం ఈ ఎస్సీఓ అనేది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ సర్వ్స్ ఇండియాస్ క్వెస్ట్ ఫర్ జియో పొలిటికల్ బ్యాలెన్స్ అండ్ రీజనల్ ఎంగేజ్మెంట్. రీజనల్ అంటే తెలుసు కదా, ప్రాంతీయంగా ఒక దేశాలతో ఎంగేజ్ అవ్వడానికి. ఎంగేజ్ అంటే మిలిటరీ ఎంగేజ్మెంట్ కావచ్చు, పొలిటికల్ ఎంగేజ్మెంట్ కావచ్చు, ఏదైనా ట్రేడ్ ఎంగేజ్మెంట్, ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కావచ్చు. ఎంగేజ్మెంట్ అంటే మనం వాళ్ళతో డిస్కస్ చేసుకోవడం, వ్యవహారాలు ఏమంటే సరిదిద్దుకోవడం, ఆ సెన్స్లో మనం తీసుకోవాలి. 3 years after joining the 8-nation Shanghai Cooperation Organization, ఇండియా తర్వాత బ్రాకెట్లో ఎస్సీఓ రాశారు. సో ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ, ఒక యాక్రోనిమ్ అంటాం. ఎస్సీఓ అనేది అంటే యాక్రోనిమ్. ఫుల్ ఫామ్ ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అలాగే ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ ఇస్ ది యాక్రోనిమ్ ఫర్ నందమూరి తారక రామారావు. ఎప్పుడైనా వాళ్ళ గురించి రాసేటప్పుడు ఫస్ట్ టైం రాసినప్పుడు నందమూరి తారక రామారావు అని రాస్తారు. నెక్స్ట్ టైం అతన్ని రిఫర్ చేసేటప్పుడు ఎన్టీఆర్ అని అంటారు. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ టైం మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రాసి బ్రాకెట్లో ఎస్సీఓ రాశారు. తర్వాత మెన్షన్ చేసినప్పుడు అంతా ఎస్సీఓ హెడ్స్, ఎస్సీఓ అని రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు పారా జంబుల్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఎస్ఎస్సి సీజీఎల్ రాసేవాళ్ళు, సీసాట్లో కూడా వస్తాయి. పారా జంబుల్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీకు 5 సెంటెన్సెస్ ఇచ్చి జంబుల్ చేసేస్తారు. ఒకటి ముందు, ఒకటి వెనక, ఒకటి తర్వాత ఇస్తూ ఉంటారు. ఏది ముందు ఏది వెనక అని ఐడెంటిఫై చేయడంలో దిస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పారాగ్రాఫ్ మీకు పారా జంబుల్లో ఇచ్చారనుకోండి, పారా జంబుల్లో ఇక్కడ వరకు ఇచ్చారనుకోండి, 5 సెంటెన్సెస్ కలగా పొలగం చేసేసి ముందు వెనక పెట్టేసి ఇచ్చేసారనుకోండి. సో ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని పూర్తి ఫామ్‌గా రాసింది ముందు వస్తుంది. తర్వాత ఎస్సీఓ అని రాసేవి తర్వాత వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫుల్ ఫామ్ రాసిన తర్వాత దాని యొక్క యాక్రోనిమ్ వాడగలుగుతాం గానీ, ఫస్ట్ ఎన్టీఆర్ అని వాడేసి ఎన్టీఆర్ వాస్ బోర్న్ ఇన్ నిమ్మకూరు అని రాసేసి తర్వాత నందమూరి తారక రామారావు యాక్టెడ్ ఇన్ సో మెనీ సినిమాస్ అని రాయకూడదు. ఫస్ట్ ఎన్టీఆర్ అంటే ఎవరు తెలీదు. నందమూరి తారక రామారావు అని ముందు రాసి తర్వాత ఎన్టీఆర్ రాయొచ్చు. ఇక్కడ కూడా అంతే. ఇది ముందు వచ్చిన తర్వాత యూ కెన్ రైట్ ఎస్సీఓ. ఇది మనకి పారా జంబుల్స్‌లో చాలా యూజ్‌ఫుల్ ఆస్పెక్ట్ అన్నమాట. అందుకే చెప్తున్నాను. 3 years after joining 8-nation Shanghai Cooperation Organization, India hosted the SCO heads of the government meeting for the first time on Monday. సో మండే రోజు మొట్టమొదటిసారి ఇండియా దీన్ని హోస్ట్ చేసింది. 3 years after జాయినింగ్ అన్నారు. అంటే అర్థం ఏంటి? 2017లో ఇండియా ఎస్సీఓలో జాయిన్ అయింది. 2017లో జాయిన్ అయింది. అయితే ఎస్సీఓ వచ్చింది ఎప్పుడు? 2017లోనే వచ్చిందా? ఇంకా ముందు వచ్చిందా? ఎస్సీఓ ఏర్పడింది ఎప్పుడు? ఎస్సీఓ ఏర్పడింది 2001లో మొట్టమొదటిసారి దాన్ని అనౌన్స్ చేశారు. తర్వాత దాని చార్టర్ 2002లో సైన్ చేయడం జరిగింది. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2003. సో 2002-3 ప్రాంతంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది యాక్షన్లోకి వచ్చింది. 2017లో ఇండియా మరియు పాకిస్తాన్ ఈ 2 దేశాలు 2017లో ఎస్సీఓలో మెంబర్ కంట్రీస్ అయ్యాయి. ఓకే, ఇది అయిన తర్వాత ఇండియా మొట్టమొదటిసారి ఎస్సీఓ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హెచ్ఓజీ మీటింగ్ ని హోస్ట్ చేసింది. ఎస్సీఓలో ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 2 మీటింగ్స్ జరుగుతాయి. ఒకటి హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్, హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్ 2 మీటింగ్స్ జరుగుతాయి. ఇది హైయెస్ట్ లెవెల్ మీటింగ్, ఇది నెక్స్ట్ లెవెల్ మీటింగ్. ఇది హైయెస్ట్ లెవెల్, ఇది తర్వాత లెవెల్ మీటింగ్. సో ఇప్పుడు ఈ మీటింగ్ని ఇండియా హోస్ట్ చేసింది. ఈ 2 కూడా ఇయర్లీ వన్స్ జరుగుతాయి. The focus of the 66-point joint communique at the end of the virtual conference was in developing a plan of priority practical measures for 2021-22 to overcome the socio-economic, financial and food consequences of the COVID-19 in the region. Okay, so basically ఇది ఎప్పుడైతే మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ కమ్యూనిక్ అంటే అర్థం ఏంటంటే an official కమ్యూనికేషన్, అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ కాన్ఫరెన్స్. ఇట్లా 3 దేశాలు, 4 దేశాలు, 5 దేశాలు, 10 దేశాలు ఇట్లాంటి ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు మొత్తం అంతా అయిన తర్వాత మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు, ఏం చెప్పారు, ఏమన్నారని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. అలాంటి దాన్ని మనం కమ్యూనిక్ అంటాం. సో యూ కాల్ ఇట్ కమ్యూనిక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదా అఫీషియల్ డాక్యుమెంట్ అని చెప్పి మనం అంటాం. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్చువల్ కాన్ఫరెన్స్ దీంట్లో ఏం రాసి దాని ఫోకస్ ఏంటి? దాని మెయిన్ ఫోకస్ ఏంటి? డెవలపింగ్ ఎ ప్లాన్ ఆఫ్ ప్రయారిటీ ప్రాక్టికల్ మెజర్స్. ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి? మెజర్స్ అంటే చర్యలు. ప్రాక్టికల్ మెజర్స్ ఏం తీసుకోవాలి, వేటిని ప్రయారిటైజ్ చేయాలి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకు ఇదంతా? టు ఓవర్కమ్ ది సోషియో ఎకనామిక్, ఫినాన్షియల్ అండ్ ఫుడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కోవిడ్-19 వల్ల ప్రపంచ దేశాల్లో రకరకాల ఇంపాక్ట్స్ మనం చూస్తున్నాం, పర్యవసానాలు చూస్తున్నాం.
ఫినాన్షియల్ కాన్సిక్వెన్సెస్ చూసాము, ఫుడ్ కాన్సిక్వెన్సెస్ చూస్తున్నాము, సోషియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అనేవి మనం చూస్తున్నాం. కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫినాన్షియల్ అంటే ఆర్థికంగా అన్ని దేశాలు నష్టపోయాయి. ఆర్థిక మాంద్యం వస్తుంది దీనివల్ల. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? సోషియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఫుడ్ కాన్సిక్వెన్సెస్, దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఈ యాస్పెక్ట్స్ అన్నిటిని డిస్కస్ చేయడం కోసం దట్ వాస్ ద ఫోకస్ ఆఫ్ దిస్ కమ్యూనిక్. ఈ అఫీషియల్ డాక్యుమెంట్ యొక్క ఫోకస్ అది. Members committed to strengthening multilateralism and the UN Charter while welcoming the fact that the grouping is now being seen as an influential and responsible participant in the modern system of international relations. Members, ఇందులో 8 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో 8 మెంబర్ కంట్రీస్ ఇందులో ఉన్నాయి. ఈ 8 మెంబర్ కంట్రీస్ కూడా దేనికి కమిట్ అయ్యారు? కమిటెడ్ టు స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం. మల్టీలేటరలిజంని స్ట్రెంథెన్ చేయాలి. మల్టీలేటరల్ అనే పదం వినగానే మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి? ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 2 కంట్రీస్ అని అర్థం. 3 ఆర్ మోర్ కంట్రీస్‌ని ఇన్వాల్వ్ చేసేది మల్టీలేటరల్. బైలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ 2 కంట్రీస్. యూనిలేటరల్ అంటే ఒక్కళ్ళే. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్ యూనిలేటరల్లీ అంటే ఎవరితో డిస్కస్ చేయకుండా నువ్వు డిసైడ్ చేసేసావని అర్థం. బైలేటరల్ అగ్రీమెంట్ జరిగిందంటే 2 దేశాల మధ్య ఒప్పందం జరిగింది. మల్టీలేటరల్ అనగానే ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ దాన్ 2 కంట్రీస్. మల్టీలేటరిజం అంటే ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు గానీ, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గానీ, అందరి గురించి ఆలోచించి వెళ్ళడం. అంటే ఇప్పుడు మోర్ దాన్ 2 కంట్రీస్ ఉన్నప్పుడు ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళంతా కూడా అందరిని దృష్టిలో పెట్టుకొని డిసైడ్ అవ్వడం, అందరిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించడం, అందరితో డిస్కస్ చేసి వెళ్ళడం, ఒకళ్ళతో ఒకళ్ళు ఎంగేజ్ చేసి వెళ్ళడం, కోఆపరేట్ చేసి వెళ్ళడం అని అర్థం. ఇఫ్ యూ డిసైడ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్ దెన్ ఇట్స్ నాట్ మల్టీలేటరల్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏ దేశం ఆ దేశానికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది అనుకుంటే, సో ప్రపంచ యుద్ధం ఎప్పుడో వచ్చేసేది. బికాజ్ వీ హావ్ ఎ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ లైక్ యునైటెడ్ నేషన్స్. అట్లాంటి ఆర్గనైజేషన్ ఉండబట్టే దేశాలన్నీ వాళ్ళ ప్రయారిటీస్‌ని డిస్కస్ చేస్తాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్‌ని కూర్చొని మాట్లాడుకుంటాయి. అలాంటి దాన్ని మనం మల్టీలేటరలిజం అంటే. ఇట్స్ ఎ బ్రాడ్ టర్మ్. అంటే ఏంటి అని ఒక పదంలో రాసేసేది కాదు. దీనికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. అంటే మీరు కొంచెం ఆలోచించాలి. కాన్సెప్చువల్‌గా ఆలోచించాలి. ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ మల్టిపుల్ కంట్రీస్, ఎంగేజ్‌మెంట్ అమాంగ్ మల్టిపుల్ కంట్రీస్ టు రిజాల్వ్ ఇష్యూస్ అమాంగ్ దెమ్ ఇలా మీరు తీసుకోవచ్చు. దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా కమిట్ అయ్యాయి. అండ్ ద యూఎన్ చార్టర్ అంటే యునైటెడ్ నేషన్స్ వచ్చినప్పుడు 1945 వచ్చినప్పుడు రాసుకున్న చార్టర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. వాట్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? దానికి కట్టుబడి ఉంటాము. కమిటెడ్ అంటే కట్టుబడి ఉంటాము. దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి మరియు కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. వైల్ వెల్కమింగ్ ద ఫ్యాక్ట్ దట్, వెల్కమింగ్ అంటే ఆహ్వానించడం. దేన్ని? The fact that the grouping is now being seen as an influential and responsible participant in the modern system of international relations. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఇప్పుడు ఎస్‌సీఓ గ్రూపింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్టిసిపెంట్ అని చెప్పి ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఎందుకంటే ఇందులో 8 దేశాలు ఉంటాయి. 8లో 3 ప్రధానమైన ఇన్‌ఫ్లుయెన్షియల్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా, చైనా అండ్ రష్యా ఉన్నాయి. ప్లస్ పాకిస్తాన్. పాపులేషన్ పరంగా పాకిస్తాన్ పాపులేషన్ కూడా ఎక్కువే. సో చాలా ఎక్కువ పాపులేషన్ ఇక్కడే కాన్సంట్రేట్ అయ్యి ఉంది. సో ఇట్ ఈస్ నౌ బీయింగ్ సీన్ యాస్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్షియల్ అండ్ రెస్పాన్సిబుల్ పార్టిసిపెంట్. ఇన్‌ఫ్లుయెన్షియల్ మరియు రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన ఒక పార్టిసిపెంట్‌గా కనిపిస్తుంది. ద మీటింగ్ ఆల్సో షోడ్ అప్ పర్సిస్టింగ్ డిఫరెన్సెస్. అయితే మీటింగ్‌లో దేశాల మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కూడా బయటపడ్డాయి. చూపించేసింది. పర్సిస్టింగ్ అంటే ఎప్పటినుంచో ఉన్న, వదలకుండా ఉన్న. పర్సిస్టింగ్ కాఫ్ అంటారు. ఈ దగ్గు నిన్ను వదలకుండా ఉందనుకోండి, ఇట్స్ ఎ పర్సిస్టింగ్ కాఫ్. క్రానిక్ అని కూడా అంటాం మనం. క్రానిక్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదాన్ని క్రానిక్ అంటాం. వదలకుండా ఉండేదాన్ని పర్సిస్టింగ్ అంటాం. పర్సిస్టింగ్ అంటే వదలకుండా ఉండడం. అంటే ఇప్పుడు ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో, ఇండియాకి, చైనాకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్, అంతరాలు ఏవైతే ఉన్నాయో వదలట్లేదు. ఎప్పటినుంచో ఉంటున్నాయి. వాటిని కూడా ఈ మీటింగ్‌లో ఓపెన్ అప్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇచ్చే స్టేట్‌మెంట్ పాకిస్తాన్‌కి చురకలు అందించేలా ఉంటుంది. వాళ్ళు ఇచ్చేది ఇండియాకి చురకలు పెట్టేలా ఉంటుంది. Although the HOD Council consists of the prime ministers of all SCO countries, neither Prime Minister Narendra Modi nor Pakistan Prime Minister Imran Khan attended the meet, ostensibly due to a protocol mismatch between the position of PMs in parliamentary democracies versus those in former Soviet bloc and China. So దీని అర్థం ఏంటో చూడండి. సో ఇండియా అండ్ పాకిస్తాన్ ఫాలోస్ పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే అర్థం ఏమిటి? ఇండియాలో మనకి ప్రైమ్ మినిస్టర్, పార్లమెంటరీ డెమోక్రసీ అంటే బ్రిటిష్ స్టైల్ ఆఫ్ డెమోక్రసీ మనది. బ్రిటన్‌లో గాని, ఇండియాలో గాని ఎటువంటిది ఉంటుంది? పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ సిస్టమ్‌లో వి డూ హావ్ ఎ ప్రెసిడెంట్. మనకి ప్రెసిడెంట్ ఉంటారు. కానీ ఆయన నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. పేరుకు మాత్రం హెడ్.
కానీ రియల్ హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. కానీ ఇప్పుడు రష్యా ఇట్లాంటి కంట్రీస్లో ప్రెసిడెంట్ హెడ్. ఇన్ఫాక్ట్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క మీనింగ్ వేరు, మన ప్రైమ్ మినిస్టర్ యొక్క మీనింగ్ వేరు. మరి ఇట్లాంటి మీనింగ్స్ వస్తాయి. సో బేసికల్గా ఇప్పుడు చూడండి, అమెరికా తీసుకోండి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. అమెరికాలో హెడ్ ఆఫ్ ది కంట్రీ ఎవరంటే ప్రెసిడెంట్, అండ్ ఈజ్ టూ పవర్ఫుల్. ఇండియాలో హెడ్ ఆఫ్ ది కంట్రీ ఎవరంటే ప్రెసిడెంటే, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ అంత పవర్ఫుల్ కాదు. సో అమెరికన్ ప్రెసిడెంట్తో ఈక్వలెంట్ ఎవరు ఇండియాలో అంటే ప్రైమ్ మినిస్టర్ అంటామా, ప్రెసిడెంట్ అంటామా? ప్రైమ్ మినిస్టర్ అంటాం. సో పేర్లు అనేవి వేరీ అవుతాయి. కొన్ని దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఇండియాలో పేరుకి హెడ్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా యాక్చువల్ హెడ్, రియల్ హెడ్ ఎవరంటే మనకి ప్రైమ్ మినిస్టర్. ప్రాబబ్లీ ప్రోటోకాల్లో ఏదైనా ఇష్యూ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మీకు 2 చెప్పాను, హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఒకటి, హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్ ఒకటి. ఇలా 2 ఉంటాయి వాళ్ళకి. ఈ 2 మీటింగ్స్ జరుగుతాయి. సో వీళ్ళు ఇది పిలిచేటప్పుడు అందరూ ప్రైమ్ మినిస్టర్స్కి పిలిచారు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఆ దేశాల్లో ప్రైమ్ మినిస్టర్స్ ప్రాబబ్లీ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అక్కడ ప్రెసిడెంట్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్ తర్వాత లెవెల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే చెప్పారు కదా ఇక్కడ ఫార్మర్ ఏంటది? ఫార్మర్ సోవియట్ బ్లాక్ అండ్ చైనా. చైనాలో అధ్యక్షుడు ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఇది ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్ అనేసరికి చైనా అధ్యక్షుడు ఇక్కడ రారు, ఆ తర్వాత లెవెల్ వాళ్ళు వస్తారు. అలాగే మిగిలిన దేశాలు ఫార్మర్ సోవియట్ బ్లాక్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా ఎస్సీఓల మెంబర్స్ అనమాట. ఈ కంట్రీస్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ ఇందులోకి వస్తారు. సో వాళ్ళు మన ఇండియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్కి ఈక్వలెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్కి ఈక్వలెంట్ ఎవరు? అక్కడ అధ్యక్షులు. సో ఈ ప్రోటోకాల్ మిస్ మ్యాచ్ అనేది జరిగినట్టుంది. అందుకని అలా అన్నారు. ఎందుకంటే ఈ మిస్ మ్యాచ్ బిట్వీన్ పొజిషన్ ఆఫ్ పిఎంస్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీస్లో పిఎంఏ టాప్ మోస్ట్, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీస్లో పిఎం టాప్ మోస్ట్ కాదు. అది ప్రాబ్లం. అక్కడ టాప్ మోస్ట్ కాని వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గరలో ఉన్న టాప్ మోస్ట్ అఫీషియల్ వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. అందువల్ల ఎవరెవరు అటెండ్ కాలేదు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ అటెండ్ కాలేదు ఇందువల్ల. ఇది దీని ఉద్దేశం అనమాట. ఆస్టెన్సిబుల్ అంటే ప్రాబబ్లీ అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ ఈజ్ సీన్, కనిపిస్తున్న దాని ప్రకారం అంటారు. ఆస్టెన్సిబుల్ అంటే కనిపిస్తున్న దాని ప్రకారం. ఓకే, యాజ్ సీన్ బై అవుట్ సైడర్స్, మనకు కనిపిస్తున్న దాని ప్రకారం, మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు, దానివల్ల అయ్యుండొచ్చు అంటాం. డ్యూ టు ఏ ప్రోటోకాల్ మిస్ మ్యాచ్ between the position of PMs in parliamentary democracies versus those in former Soviet bloc and China. Mr. Modi was represented by Vice President Venkaiah Naidu, who made strong observations on cross-border terrorism. మోదీ బదులు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన స్ట్రాంగ్ అబ్జర్వేషన్స్, హీ మేడ్ స్ట్రాంగ్ అబ్జర్వేషన్స్ అండ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం, బార్డర్ దగ్గర టెర్రరిజం గురించి ఆయన స్ట్రాంగ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు. దాని గురించి స్ట్రాంగ్గా మాట్లాడడం అనేది జరిగింది. హీ కాల్డ్ ఇట్ ది SCO region's biggest challenge in comments aimed at Pakistan. ఆయన ఏమన్నారు? ఈ SCO రీజియన్ యొక్క బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే, ఇన్ కామెంట్స్ ఎయిమ్డ్ ఎట్ పాకిస్తాన్. అది SCO రీజియన్ యొక్క బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పి ఆయన అన్నారు. ఇన్ కామెంట్స్ ఎయిమ్డ్ ఎట్ పాకిస్తాన్. ఆబ్వియస్గా పాకిస్తాన్ ఏం చేసుకుని ఆ మాట మాట్లాడడం జరిగింది. క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది అని చెప్పి ఆయన అనడం జరిగింది. పాకిస్తాన్ రిప్రజెంటేటివ్ 2 స్పోక్ ఆఫ్ ద నీడ్ టు కాంబాట్ వాట్ షీ కాల్డ్ స్టేట్ టెర్రరిజం. పాకిస్తాన్ రిప్రజెంటేటివ్ ఏముంది? స్టేట్ టెర్రరిజంని కాంబాట్ చేయాలి, ఫైట్ చేయాలి. స్టేట్ టెర్రరిజం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న టెర్రరిజం అనే సెన్స్లో అనమాట. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం, ప్రభుత్వమే ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టేలాగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తుంది అని చెప్పి అవుతానంటుంది. ఇన్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఇన్ రెఫరెన్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ని రెఫరెన్స్గా తీసుకొని తను ఆ మాట మాట్లాడడం జరిగింది. అది ఇండియాకి గుచ్చేలా ఉంది. The SCO is a rare forum where India-Pakistan troops take part in joint exercises under the regional anti-terror structure. Okay, ఇండియా పాకిస్తాన్ కలిసి జాయింట్గా ఒక ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం అనేది రేర్ కదా. అలాంటి ఒక రేర్ ఫోరం SCO. Although it would seem the two countries have come no closure on the issue. అంటే ఆ 2 countries కూడా క్లోజ్ వచ్చేసాయని కాదు దాని అర్థం. ఓకే, వాళ్ళు క్లోజ్ అయ్యారని కాదు, బట్ స్టిల్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు అలా. Neither statement on terrorism was reflected in the final joint statement which focused on trade and economic ties. పాకిస్తాన్ వాళ్ళు చేసిన కామెంట్ కానీ మన వాళ్ళు చేసిన స్టేట్మెంట్ కానీ 2 కూడా జాయింట్ స్టేట్మెంట్లో రాలేదు. జాయింట్ స్టేట్మెంట్లో రాసినవన్నీ ఏంటి? ట్రేడ్ అండ్ ఎకనామిక్ టైస్ గురించి మాత్రమే రాశారు. ఇండియా ఆల్సో మార్క్డ్ ఇట్స్ డిఫరెన్సెస్ విత్ చైనా ఓవర్ ద BRI by not joining the SCO members in a paragraph endorsing the BRI. BRI అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇది
చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ యొక్క బ్రెయిన్ చైల్డ్. సో ఈయన యొక్క బ్రెయిన్ చైల్డ్. ఇది ఏం చేస్తుందంటే చైనాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 కంట్రీలతో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో రోడ్స్ గానీ, డ్యామ్స్ గానీ, లేకపోతే మనకి పోర్ట్ నెట్వర్క్ గానీ, కనెక్టివిటీ బిల్డ్ చేయడం కోసం 70 దేశాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ని చైనా స్పాన్సర్ చేయడం కోసం ముందుకొచ్చింది. అందుకోసం ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేశారు. 2013లో అనుకుంటాను. సో దీంట్లో చాలా దేశాలు పార్టిసిపేట్ చేశాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో కూడా దీని యొక్క యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఇండియా ఏమంటుంది, అది మా దేశం కదా! మా దేశంలో పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. కానీ అఫీషియల్‌గా దట్ బిలాంగ్స్ టు అస్ అని చెప్పి ఇండియా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో పార్టిసిపేట్ చేయలేదు. దానికి సపోర్ట్ చేయలేదు. ఈ బీఆర్ఐలో ఏం జరుగుతుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ దేశానికి, చైనా దేశానికి మధ్యలో ట్రాన్స్‌పోర్ట్ పెంచాలి అని చైనా భావించిందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? 2 దేశాలకి మధ్యలో రోడ్ నెట్వర్క్ బిల్డ్ చేస్తారు. లేదా రైల్ నెట్వర్క్ బిల్డ్ చేస్తారు. మరి బిల్డ్ చేయడానికి పాకిస్తాన్‌కి అంత స్తోమత ఉండదు కదా! చైనా ప్రాంతంలో చైనా తన సొంత డబ్బులతో చేసుకుంటుంది. మరి పాకిస్తాన్ ప్రాంతంలో చేయడానికి పాకిస్తాన్ దగ్గర మనీ ఉండదు. అందుకని చైనా ఏం చేస్తుంది? చైనా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. ఇట్ ఎక్స్టెండ్స్ లోన్స్. లోన్స్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఆ లోన్స్ కూడా ఎలాంటివి? లాంగ్ టర్మ్ లోన్స్. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, సో చాలా హ్యూజ్ పీరియడ్ ఇచ్చి, రీపేమెంట్ పీరియడ్ ఇచ్చి పెద్ద పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌కి చైనా స్పాన్సర్ చేస్తుంది. ఆ దేశాలు వాటంతటవే అలాంటివి చేయలేవు. అందుకోసం చైనా వాళ్ళకి ఈ రకంగా హెల్ప్ చేస్తూ చేస్తుందనమాట. సో దానికోసమే చైనా ఒక బ్యాంక్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇండియా కూడా మెంబర్. ఈ బ్యాంక్‌లో ఇండియా కూడా ఉంది. సో ఈ బ్యాంక్ ద్వారా ఎక్కువగా లోన్స్ వస్తుంటాయి. వరల్డ్ బ్యాంక్ ద్వారా కొన్ని లోన్స్ వస్తాయి. ఇలాంటి లోన్స్ ఇప్పించి కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అదే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చాలా పేద దేశాలకి ఇది ఉపయోగకరంగా అనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే, వాళ్ళు మనీ తిరిగి పే చేసే కెపాసిటీ ఉంటే మంచిదే. తిరిగి పే చేసుకోలేకపోతే ఆహ్, ఈ లోన్స్ యొక్క అగ్రీమెంట్స్ ప్రకారం కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి చైనాకి లీజ్‌కి ఇవ్వాల్సొస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మన దేశంలో ఉన్న ఒక ప్రాజెక్ట్, ఒక భూభాగం వేరే దేశం ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇట్లాంటి రిస్కులు కూడా దీంట్లో ఉన్నాయి. ఎనీవే దట్స్ ఏ డిఫరెంట్ యాస్పెక్ట్. మిస్టర్ నాయుడు మేడ్ ఎ పిచ్ ఫర్ ట్రాన్స్‌పరెంట్ అండ్ ట్రస్ట్‌వర్తీ ట్రేడ్ ప్రాక్టీసెస్ సీన్ యాస్ ఎ సైడ్ బార్ ఎయిమ్డ్ అట్ చైనా. సో ఈయన ఇంకేమన్నారు? మేడ్ ఎ పిచ్ అంటే మీకు ఎలా చెప్పాలి? ఆహ్, అంటే ఆస్క్ అనే సెన్స్ వస్తుంది ఒక రకంగా మీరు చెప్పాలంటే. ఓకే. ఒక ఆస్క్ అనే సెన్సు అలా అడిగారు. హి పిచ్డ్ ఫర్ ఇట్ అంటే దాన్ని ప్రపోజ్ చేశారు. అది కావాలని అడిగారు అనే సెన్స్ మనకి పిచ్‌లో వస్తుంది. మేడ్ ఎ పిచ్ ఫర్ ట్రాన్స్‌పరెంట్ అండ్ ట్రస్ట్‌వర్తీ చెప్తాను చూడండి. ట్రేడ్ ప్రాక్టీసెస్ సీన్ యాస్ ఎ సైడ్ బార్ ఎయిమ్డ్ అట్ చైనా. ట్రాన్స్‌పరెంట్ పారదర్శకంగా మరియు ట్రస్ట్‌వర్తీ నమ్మకం కలిగించేలాగా ఉండే ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉండాలి. అవి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆయనన్నారు. అంటే ఇట్స్ ఎ స్పీచ్ ఎయిమ్ టు పర్సువేడ్ అదర్ పీపుల్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయడాన్ని మనం మేడ్ ఎ పిచ్ అంటాం. దానికోసం దాన్ని సపోర్ట్ చేస్తూ అది ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ ఆయన మాట్లాడారు అనే మీనింగ్ మీకిక్కడికొస్తుంది. సీన్ యాస్ ఎ సైడ్ బార్ ఎయిమ్డ్ అట్ చైనా. ఇది చైనాని ఎయిమ్ చేస్తూ వచ్చిన ఒక చిన్న సైడ్ బార్. సైడ్ బార్ అంటే మెయిన్ పాయింట్ కాకుండా వచ్చిన చిన్న పాయింట్. పక్కన రాసే పాయింట్. ఇప్పుడు మీకు ఒక న్యూస్ పేపర్‌లో ఇలా పెద్ద ఆర్టికల్ రాసి చిన్నదొకటి రాసారనుకోండి. దిస్ ఈస్ కాల్డ్ సైడ్ బార్. ఆ రకంగా అన్నమాట. ఒక మెయిన్ ఎజెండా ఒకటి ఉంచుతూ చిన్నది తర్వాత చెప్పడం అన్నమాట. అది చైనాని ఎయిమ్ చేసుకుంటూ చెప్పినట్టుగా కనిపిస్తుంది. Regardless of the differences, Modi government has consistently maintained the importance of the SCO grouping, referred to as the Asian NATO, although it does not mandate security alliances. డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వివిధ దేశాలతో మోదీ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్సీఓ గ్రూపింగ్‌ని మెయింటైన్ చేసింది. సో దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్‌ని మోదీ గవర్నమెంట్ ఇస్తూనే వచ్చింది. అండ్ దిస్ ఎస్సీఓ ఈస్ ఆల్సో రిఫర్డ్ టు యాస్ ఏషియన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీంట్లో 30 కంట్రీస్ ఉన్నాయి. అమెరికా మరియు చాలా యూరోపియన్ కంట్రీస్ అని ఇందులో మెంబర్స్. ఇది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏంటంటే సెక్యూరిటీ అలయన్సెస్ కూడా ఉంటాయి. డిఫెన్స్ అలయన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఆ దేశాలకు అవసరమైతే ఒక దేశానికి అవసరమైతే ఇంకో దేశం సపోర్ట్‌గా వెళ్తుంది. ఈవెన్ ఇన్ మిలిటరీ టర్మ్స్. అలాంటి అలయన్సెస్ కూడా అందులో అలాంటి అగ్రీమెంట్స్ కూడా నాటోలో ఉన్నాయి. ఇందులో అవి లేవు. Although it does not mandate security alliances. The SCO is one of the few regional structures India is a part of now, given a decline in its engagement with the SAARC, BBIN, and RCEP. రీసెంట్‌గా ఇండియా సార్క్‌లోను, బీబీఐఎల్‌లోను, ఆర్‌సీఈపీలోను తన యొక్క ఎంగేజ్‌మెంట్ అనేది తగ్గిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఆర్‌సీఈపీ నుంచి ఇండియా ఎగ్జిట్ అయిపోయింది లాస్ట్ ఇయరే. ఇట్లాంటియన్నీ కూడా చూస్తున్నాం.
సో అందుకని ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ రీజనల్ స్ట్రక్చర్స్. ఇండియా చాలా తక్కువ వాటిలోనే ఇప్పుడు భాగంగా ఉంది, యాక్టివ్గా ఉంది. అందులో ఎస్సీఓ ఒకటి. ది ఎస్సీఓ ప్రొవైడ్స్ ఇండియా ఎ కన్వీనియంట్ ఛానల్ ఫర్ ఇట్స్ అవుట్రీచ్, ట్రేడ్ అండ్ స్ట్రాటజిక్ టైస్ టు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఎస్సీఓ అనేది ఇండియాకి ఈ సెంట్రల్ మరియు ఏషియన్ కంట్రీస్తో మన రిలేషన్ ఎక్స్టెండ్ చేయడానికి, అవుట్ రీచ్ అంటే టు ఎక్స్టెండ్ బియాండ్ ఏ పాయింట్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఒక ప్రాంతానికే చెందినది ఇంకొక ప్రాంతం వరకు ఎక్స్టెండ్ అవ్వడానికి చేసే ప్రయత్నం అవుట్ రీచ్. ఇప్పుడు ఇండియాకున్న ట్రేడ్ స్ట్రాటజిక్ టైస్ అనేవి ఈ ఎస్సీఓ అనే ఛానల్‌గా ఉపయోగించుకొని మనం చైనాతోని, ఇంకా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్‌తో కూడా మనం మన ట్రేడ్ రిలేషన్‌ని ఎక్స్టెండ్ చేయడానికి ఇది ఒక ఛానల్ కింద ఉపయోగపడుతుంది. ఇట్స్ ఎ కన్వీనియంట్ ఛానల్. ఒక మార్గం కింద ఉపయోగపడుతుంది అని అర్థం అక్కడ. టైస్ అంటే సంబంధాలు అని అర్థం. It has afforded a platform when needed for bilateral discussions with the two countries. India has most tense ties with China and Pakistan. Afford అంటే ఇక్కడ మీనింగ్ ప్రొవైడ్ అని, ప్రొవైడ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇట్ హెస్ ప్రొవైడెడ్ ఎ ప్లాట్ఫామ్ వెన్ నీడెడ్. అవసరమైనప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అనమాట. ఎందుకు? ఫర్ బైలేటరల్ డిస్కషన్స్, ద్వైపాక్షిక చర్చలు. ఎవరితో? విత్ ద టూ కంట్రీస్ ఇండియా హాస్ మోస్ట్ టెన్స్ టైస్ విత్. మనకి ఎక్కువగా ఎవరితో అయితే టెన్స్ అంటే సంబంధాలు అనేవి నార్మల్గా కూల్గా లేవో, టెన్షన్‌తో కూడిన సంబంధాలు ఉన్నాయి ఎవరితో? పాకిస్తాన్‌తో మరియు చైనాతో. అలాంటి వాటితో ద్వైపాక్షిక డిస్కషన్ జరపడానికి కూడా ఇదొక ప్లాట్‌ఫార్మ్ కింద మనకి ఉపయోగపడుతుంది. China and okay. While the government has eschewed meetings with Pakistan for the last 5 years, it has used the SCO for talks with China, including this year amidst the LAC standoff when Rajnath Singh and S. Jaishankar met their counterparts on the sidelines of SCO meets. Okay. While the government has eschew అంటే అవాయిడ్ ఇంటెన్షనల్లీ, డెలిబరేట్గా అవాయిడ్ చేయడం మీటింగ్స్ విత్ పాకిస్తాన్తో మీటింగ్స్ని మనం కావాలని అవాయిడ్ చేస్తూ వచ్చాం ఫర్ ద లాస్ట్ 5 years, గత 5 సంవత్సరాలుగా. చాలా మంది తప్పు చేస్తారు ఇక్కడ. ఫర్ ద లాస్ట్ 5 years బదులు సిన్స్ అనేస్తారు. అంటే తెలుగులో మనం ఏమంటాం? 5 సంవత్సరాల నుండి అంటాం కదా. నుండి అనగానే సిన్స్ పెట్టేయడం అనేది అలవాటు. ఎప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు, లాస్ట్ 5 years పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు ఫర్ రాయాలి. రైట్. పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ రాయాలి. ఓకే. 2015 నుండి అన్నాం అనుకోండి, సిన్స్ 2015, లేదా గత 5 సంవత్సరాలు కన్నప్పుడు ఫర్ లాస్ట్ 5 years. ఇది కరెక్ట్. ఇట్ ఈస్ యూజ్ ఎస్సీఓ ఫర్ టాక్స్ విత్ చైనా. చైనాతో పాకిస్తాన్తో మీటింగ్స్ మనం అవాయిడ్ చేస్తూ వచ్చినప్పటికీ చైనాతో డిస్కస్ చేయడానికి ఎస్సీఓని ఉపయోగించుకోవచ్చు అని అర్థం. ఈ సంవత్సరం ఇంక్లూడింగ్ దిస్ ఇయర్ ఎమిడ్స్ట్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఎల్ఏసి స్టాండ్ ఆఫ్. ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇండియాకి మనకి చైనాకి మధ్యలో ఉన్న బార్డర్ని ఇలా అంటాము, ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న బార్డర్ని. అక్కడ స్టాండ్ ఆఫ్ ఉంది. స్టాండ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు సాల్వ్. ఒక రిజాల్వ్ చేయలేని ఒక క్రిటికల్ సిచ్యువేషన్ మనం స్టాండ్ ఆఫ్ అని చెప్పి అంటాం. రెండింటి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ అది. లదాఖ్ రీజియన్లో వాళ్ళు వెనక్కి వెళ్ళట్లేదు, మనం వెనక్కి వెళ్ళట్లేదు, అక్కడ పెద్ద ఇష్యూ జరుగుతుంది. సో ఈ సమయంలో ఇప్పుడు ఎస్సీఓ ఫోరంని ఇండియా మరియు చైనా వాడుకున్నాయి. వెన్ రాజ్నాథ్ సింగ్ అండ్ ఎస్ జైశంకర్, రాజ్నాథ్ సింగ్ మన డిఫెన్స్ మినిస్టర్, జైశంకర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ కౌంటర్ పార్ట్స్ అంటే చైనా యొక్క డిఫెన్స్ మినిస్టర్ మరియు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ని కలిశారు ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఎస్సీఓ మీట్స్. ఒకవైపు ఎస్సీఓ మీటింగ్ జరుగుతుంది, ఇంకోవైపు వాళ్ళు మీటింగ్ అనేది జరపడం జరిగింది. Above all, the SCO has been seen as a grouping worth pursuing as it retains India's geopolitical balance, a useful counterpoint to New Delhi's otherwise much more robust relations with the Western world, and hosting the SCO meeting was one more step towards developing that engagement. సో ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటి? అబవ్ ఆల్ వీటన్నింటి పైన మనం చూడాల్సింది ఏంటంటే ద ఎస్సీఓ హ్యాస్ బీన్ సీన్ యాజ్ ఎ గ్రూపింగ్. ఎస్సీఓ అనేది ఎలాంటి గ్రూపింగ్గా చూడబడుతుంది? హ్యాస్ బీన్ సీన్ ప్యాసివ్ వాయిస్. ఎలాంటి గ్రూపింగ్గా చూడబడుతుంది? గ్రూపింగ్ వర్త్ పర్సూయింగ్ అంటే మనం ఫాలో అవ్వాల్సిన, మనం పర్సూ చేయాల్సిన గ్రూపింగ్ గానే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే యాజ్ ఇట్ రిటైన్స్ ఇండియా జియో పొలిటికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే జనరల్గా ఇవి రష్యా, చైనా ఇదంతా ఒక గ్రూప్. జనరల్గా యుఎస్, యూరోపియన్ కంట్రీస్ ఇది ఇంకో గ్రూప్. సో ఇండియా జనరల్గా ఈజ్ సీన్ టు బి క్లోజర్ టు దిస్. దీంతో క్లోజ్గా ఉండడం వల్ల మనకి బ్యాలెన్స్ అనేది దాని వైపు టిల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్సీఓ అనేది వీళ్ళతో కలిపి ఉన్న ఒక కోఆపరేషన్ కదా, ఒక గ్రూప్ కదా. అందులో యూరోపియన్ కంట్రీస్, యుఎస్ కంట్రీస్ లేవు, యుఎస్ లేవు. సో కాబట్టి
ఒక రకంగా ఎస్సీఓ రావడం వల్ల గ్రూప్ బ్యాలెన్స్ అయింది. ఎస్సీఓలో కూడా ఇండియా మెంబర్‌షిప్ ఉండడం వల్ల ఆ జియో పొలిటికల్ బ్యాలెన్స్‌ని కాపాడుతుంది. ఒకళ్ళకే మనం ఫేవరబుల్ అయిపోకుండా అందరికీ సమాన దూరంలో ఉంటున్నాం అనే ఇమేజ్ వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది అనేది పాయింట్ ఇక్కడ. యూజ్‌ఫుల్ కౌంటర్ పాయింట్ అంటే కాంట్రాస్టింగ్ యాస్పెక్ట్ అని అర్థం. టు న్యూ ఢిల్లీస్ అదర్‌వైజ్ మచ్ మోర్ రోబస్ట్ రిలేషన్స్ విత్ ది వెస్టర్న్ వరల్డ్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్. వీళ్ళతో స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి. సో దాన్ని కౌంటర్ చేసేలాగా ఉన్న ఒక గ్రూపింగ్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ హోస్టింగ్ ది ఎస్సీఓ మీటింగ్‌ని హోస్ట్ చేయడం అనేది వాస్ వన్ మోర్ స్టెప్ టువర్డ్స్ డెవలపింగ్ దట్ ఎంగేజ్‌మెంట్. ఆ ఎంగేజ్‌మెంట్‌ని డెవలప్ చేయడానికి అది ఇంకొక స్టెప్ అని అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.